వెల్కమ్ టు ది భారతి షో. నేను మీ భారతి. ఈరోజు మీకు మా అత్తమ్మని పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి అత్తమ్మ. అందరికీ నమస్కారము. నా పేరు కుమారి. ఇప్పటి నుంచి నేను నా కోడలు కలిసి వంటలు చేయబోతున్నాను. అత్తమ్మ, నేను మినపగారెలు చేయాలనుకుంటున్నాను అత్తమ్మ. నేను పాతకాలం మా అమ్మల నాటి కాలం నాటుకోడి కూర చేయబోతున్నాను. అవునా? మినపగారెలకు పొట్టు మినపప్పు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ పొట్టు వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ పొట్టులో. కాబట్టి మేము పొట్టు ఇందులోకి పెద్ద ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచు అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాము. అంతేకాకుండా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి. ముందుగా గారెల కోసం ఇది మిక్సీ పట్టుకుందాం. గారెలు చేసుకోవడానికి మినప్పిండి ఇంత గట్టిగా ఉండాలండి ఖచ్చితంగా. మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టానండి. కాబట్టి మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం సోడా పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఎక్కువగా వేసుకోకూడదు. మనం కట్ చేసినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇందులో కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుందాము. మొదటగా స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇది బాగా కాగాలి. మొదటగా చేసేవాళ్ళు కొంచెం తడి పూసుకొని, గరిటకు తడి పూసుకొని, ఆ తర్వాత ఇది ఇలా షేప్ రావాలంటే ఇలా వేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది. మా అమ్మల నాటుకోడి కూర చేసుకుందాం రండి. కేజీన్నర చికెన్లోకి లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పసుపు, జీలకర్ర, లవంగాలు, ధనియాల పొడి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, ఉత్త వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్, తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, కారము, ఉప్పు. ఇవి కావలసిన పదార్థాలు. పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకుందాం. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుదాం. చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకుందాం. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం. అందులో చికెన్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. 3 చెంచాల కారం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. 1 మరియు 2 కప్పుల నీళ్ళు పులుసు కోసం తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఇందులో మనం ముందుగా నూరి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల, లవంగాల పొడి వేసుకుందాం. ముందుగా మనము నూరి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి ముద్దలను వేసుకొని కొత్తిమీర వేసుకొని ఉడకనిస్తే మన నాటుకోడి పులుసు రెడీ. ఎంతో రుచికరమైన మినపగారె, నాటుకోడి కూర. రుచి చేద్దామా?
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.